ఇటీవల వార్తల్లో కనిపించిన నౌల్ తుఫాను ఏ సముద్రంలో ఏర్పడింది? ఫిలిప్పీన్స్ సముద్రంలో. నౌల్ తుఫాను ఇటీవల దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో తీరాన్ని తాకింది. ఇది పశ్చిమ ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని ఫిలిప్పీన్స్ సముద్రంపై ఏర్పడింది. దీనికి నౌల్ అనే పేరును దక్షిణ కొరియా పెట్టింది. దీని అర్థం సూర్యోదయం లేదా సూర్యాస్తమయం యొక్క కాంతి. ఈ తుఫాన్ అనేది వాయువ్య పసిఫిక్ మహాసముద్రంపై అభివృద్ధి చెందే ఒక ఉష్ణమండల చక్రవాతం. తాజా గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశ పాస్పోర్ట్ ఏ స్థానంలో నిలిచింది? 81వ స్థానంలో. ప్రపంచవ్యాప్త చలనశీలతకు అత్యంత విస్తృతంగా సూచించబడే ప్రమాణాల్లో ఒకటైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజా సూచికలో భారత పాస్పోర్ట్ స్థానం దిగజారింది. ఫిబ్రవరి 2026 సంచికలో 75వ స్థానంలో ఉన్న దేశం ఇప్పుడు 81వ స్థానానికి పడిపోయింది. 2026 ప్రారంభంలో 85వ స్థానంతో ఉన్న భారతదేశం ఫిబ్రవరిలో 75వ స్థానానికి ఎగబాకింది. మే నాటికి ర్యాంకింగ్ 78వ స్థానానికి పడిపోయి జూలై 21న విడుదలైన తాజా సూచికలో మరింత దిగజారి 81వ స్థానానికి చేరింది. ఇక మొదటి స్థానంలో సింగపూర్, రెండవ స్థానంలో జపాన్, దక్షిణ కొరియా మరియు యుఏఈ నిలిచాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన మిస్టీ పథకం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? మడ అడవుల సంరక్షణ మరియు తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ. మిస్టీ అనగా మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటెట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ పథకం కింద భారత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానాన్ని పొందింది. 2025-26 సంవత్సరంలో ఈ రాష్ట్రం 18.04 కోట్ల పెట్టుబడితో 2047.70 హెక్టార్ల మడ అడవులను పునరుద్ధరించింది. ఇది తీర ప్రాంతాలు మరియు ఉప్పునీటి మడుగుల ప్రాంతాల్లో మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమం. ఇక మొదటి స్థానంలో గుజరాత్, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఏ రెండు రాష్ట్రాలను కలిపే బళ్ళారి గుంతకల్ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానించే బళ్ళారి గుంతకల్ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కీలకమైన బళ్ళారి గుంతకల్ రైలు మార్గంలో 3వ, 4వ రైల్వే లైన్లను నిర్మిస్తారు. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ను సుమారు 46 కిలోమీటర్ల మేర విస్తరిస్తారు. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు 2028-29 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కార్చీ పూజను ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? త్రిపుర. ఇటీవల త్రిపుర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అతిపెద్ద మత సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటైన వారం రోజుల పాటు జరిగే కార్చీ పూజను ప్రారంభించారు. త్రిపురలోని ఓల్డ్ అగర్తాలో ప్రతి సంవత్సరం కార్చీ పూజను జరుపుకుంటారు. దీనిని 14 దేవతల పండుగ అని కూడా పిలుస్తారు. కార్చీ అనే పదం త్రిపురి పదాలైన కర్ అనగా పాపం మరియు చీ అనగా శుద్ధి నుంచి ఉద్భవించింది. దీని అర్థం పాపాలను శుద్ధి చేయడం. దీనిని జూలై లేదా ఆగస్టు నెలల్లో అమావాస్య తర్వాత 8వ రోజున పాటిస్తారు. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రేట్ స్కీమ్ ఏ రంగానికి సంబంధించినది? వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్స్. జాతీయ సాంకేతిక వస్త్ర పరిశ్రమ మిషన్ కింద గ్రేట్ పథకం పురోగతి గురించి ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. గ్రేట్ అనగా గ్రాంట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అక్రాస్ ఆస్పైరింగ్ ఇన్నోవేటర్స్ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్ పథకం. ఇది 2023 నుంచి అమలు చేయబడుతుంది. సాంకేతిక వస్త్ర పరిశ్రమ రంగంలోని స్టార్టప్లు మరియు
ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడమే దీని యొక్క లక్ష్యం. ఆమోదం పొందిన ప్రతి స్టార్టప్ 50 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. 2026 సంవత్సరానికి గాను ప్రపంచపు అత్యుత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఏ భారతీయ బ్యాంకు గుర్తింపు పొందింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచపు అత్యుత్తమ వినియోగదారుల బ్యాంకు 2026గా గుర్తింపు పొందింది. న్యూయార్క్కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ తన ప్రపంచపు అత్యుత్తమ బ్యాంకులు 2026 ఎంపికల్లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని ప్రదానం చేసింది. 2025లో కూడా ఈ టైటిల్ను గెలుచుకున్న ఎస్బీఐ వరుసగా 2వ సంవత్సరం ఈ ప్రపంచ గుర్తింపును సాధించడం ఇది సూచిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన కల్పసర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రతిపాదించారు? గుజరాత్. గుజరాత్ కల్పసర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక తుది దశలో ఉందని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. ఈ కల్పసర్ అనేది గుజరాత్లో ప్రతిపాదించబడిన ఒక బహుళార్థ సాధక నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. సౌరాష్ట్ర ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, రవాణా మరియు శక్తిని అందించడమే దీని యొక్క లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా కంబట్ గల్ఫ్ మీదుగా 64 కిలోమీటర్ల పొడవైన ఆనకట్టును నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. జూలై 2026లో డిజిటల్ స్క్వేర్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. కేరళ 2026 జూలై 25, 26 తేదీల్లో డిజిటల్ స్క్వేర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ అనగా కైట్ చేపట్టిన ఒక కార్యక్రమం. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ప్రాథమిక విద్యలో డిజిటల్ టెక్నాలజీని అనుసంధానించి డిజిటల్ అభ్యసనాన్ని బలోపేతం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది? బుకారెస్టు యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. రొమానియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ఇటీవల ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి గౌరవ డాక్టరేటు అనగా డాక్టర్ హోనరిస్ కాసాను ప్రదానం చేసింది. అత్యున్నత విద్యా పురస్కారాన్ని 2026 జూలై 24 అనగా శుక్రవారం నాడు ప్రదానం చేశారు. ఆమె రొమానియా అధికారిక పర్యటన సందర్భంగా ఈ డిగ్రీని అందజేశారు. ప్రజాసేవ, విద్యారంగం మరియు అంతర్జాతీయ సహకారానికి ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది. అటల్ భీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అటల్ భీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన్ని 1 జూలై 2026 నుంచి 30 జూన్ 2027 వరకు పొడిగించింది. ఈ అటల్ భీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన్ని కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఇది ఉద్యోగాలు కోల్పోయిన బీమా చేయబడిన కార్మికులకు తాత్కాలిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అర్హులైన లబ్ధిదారులు గరిష్టంగా 90 రోజుల వరకు వారి సగటు రోజువారీ వేతనాల్లో 50% పొందుతారు మరియు ఈ ప్రయోజనాన్ని జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. నలబానా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. ఒడిస్సాలోని నలబానా వన్యప్రాణుల అభయారణ్యంలో అక్రమంగా చేపలు పడుతున్నందుకు ఇటీవల 24 మంది మత్స్యకారులను అరెస్ట్ చేశారు. ఈ మలబానా ఒడిస్సాలో ఉంది. ఇది రామ్సర్ సైట్ అయిన చిలికా సరస్సు యొక్క ప్రధాన ప్రాంతం. దీనిని 1987లో బర్డ్ శాంక్చురీగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం చిలికా సరస్సును
సందర్శించే వలస పక్షుల్లో సుమారు 60% ఈ అభయారణ్యంలోనే ఉంటాయి. ఇది స్పూన్ బిల్డ్ శాండ్ పైపర్, ఏషియన్ డైవెచర్ మరియు పల్లాస్ ఫిష్ ఈగల్ వంటి అరుదైన జాతులకు నిలయం. డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటీవల గ్వామ్లో డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణిని మొదటిసారిగా మోహరించింది. ఈ డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థను యునైటెడ్ స్టేట్స్ అభివృద్ధి చేసింది. ఇది సుదూర ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించబడిన భూమి నుంచి ప్రయోగించే అణుయేతర క్షిపణి. కమాండ్ సెంటర్లు, వాయురక్షణ వ్యవస్థలు మరియు క్షిపణి ప్రయోగ కేంద్రాల వంటి అత్యంత విలువైన పటిష్టంగా రక్షించబడిన లక్ష్యాలను నాశనం చేయడానికి ఇది ఉద్దేశించబడింది. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? చెన్నై. భారతదేశంలో ఆక్రమణ విదేశీ జాతుల వల్ల పెరుగుతున్న పర్యావరణ మరియు ఆర్థిక ముప్పులను ఎదుర్కోవడానికి జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ ఎన్బిఏ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఎన్బిఏ అనేది జీవవైవిధ్య చట్టం 2002 ప్రకారం స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన మరియు స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2026లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఈషా సింగ్ ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. చైనాలోని హాంగ్జోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఈషా సింగ్ స్వర్ణ పథకాన్ని, మను భాకర్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో ఈషా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సీనియర్ మరియు జూనియర్ ప్రపంచ రికార్డులను కూడా నెలకొల్పింది. ఒకే ఒలింపిక్ క్రీడల్లో అనగా ప్యారిస్ 2024 2 పతకాలను గెలిచిన స్వతంత్ర భారతదేశానికి చెందిన తొలి క్రీడాకారిణి మను భాకర్.